అనుభూతి తీవ్రంగా ఖండిస్తున్నది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ దాడిని ప్రోత్సహించినటువంటి వర్ధన్నపేట ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు మనది ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్తున్నప్పటికీ ఆచరణలో అది మరొక రూపం కాల్సినటువంటి పరిస్థితి అవపడుతుంది. ఎందుకనంటే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్గా మనం చెప్పబడుతున్నప్పటికీ వాళ్ళ హక్కులకు సంబంధించిన హరించబడుతున్న పరిస్థితి అవపడుతుంది. ఒక పక్క భావ ప్రకటన ఉందని చెప్తూనే ఆచరణలో దానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. వాళ్ళు ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒక విధిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రీతిగా వివరించే తీరు కొనసాగుతున్నది. ఇదే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది, వాళ్ళకు అనేకటువంటి హక్కులు గుర్తొస్తాయి. ఎప్పుడైతే అధికారం చేతికి వస్తుందో వెంటనే వాళ్ళకు కళ్ళకు మబ్బులు కప్పినట్టుగా వాళ్ళకు అధికారానికి సంబంధించిన చట్టం మా చేతిలో ఉంది, చట్టం ఏం చెప్తుంది అనే పద్ధతిలో ఈనాడు కొనసాగుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. ఈ విధానాన్ని స్వచ్ఛ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఉంటే రాజ్యాంగం ఉన్నది, చట్టం ఉన్నది, ఆ చట్ట పరిధిలో వాళ్ళు పరిష్కరించుకోవచ్చు తప్ప ఇట్లా దాడులు చేయడం వల్ల ఎలాంటి పరిష్కారం దొరకదు. భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరం కూడా ఐక్యంగా ఇట్లాంటి వాటికి మేము బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మీరు మీ విధి విధానాలు మార్చుకొని ప్రజాస్వామ్య పద్ధతులలో మీరు వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తూ, దీని దాడికి పాల్పడ్డవా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. మానకోట జిల్లా అంబేద్కర్ సెంటర్లో భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా నిన్న వరంగల్లో నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీలు, కాంగ్రెస్ గుండాలు, సమాజం మీద అవగాహన లేని వాళ్ళు, చట్టం మీద అవగాహన లేని వాళ్ళు, కాంగ్రెస్ రౌడీల్లా వాస్తవాలు రాస్తున్న పత్రిక నమస్తే తెలంగాణ పత్రికపై జెండాలు పట్టుకొని పోయి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ సమాజం మీద అవగాహన ఉందా? స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు, మీరు కాకి డ్రెస్సు, పాత మాజీ కాకి డ్రెస్సు, చట్టం మీద అంతా అవగాహన ఉండే రౌడీలను పంపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుంది. మీ పరువు తీస్తున్నారు. ఇలాంటి వారిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలి. ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న వరంగల్ జిల్లాలో నమస్తే తెలంగాణ పేపర్పై మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు మరి కాంగ్రెస్ జెండాలతో పోయి మరి ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ గుండాలారా, కాంగ్రెస్ వాదులారా, మీరు విలేకరుల మీద మరి పేపర్ల మీద దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉండబడిన మంత్రులైనా మరి వారి మీద కేసు పెట్టి మరి వెంటనే అరెస్ట్ చేయాలని మరి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరి నాగరాజుపై కూడా మరి ఆయనే ప్రోత్సహించిండు, ఆ కార్యకర్తలకు ఆయనే చెప్పిండు కనుక ఆయనను కూడా అరెస్ట్ చేసి మరి కేసు పెట్టాలని మరి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నమస్తే తెలంగాణ కార్యాలయం పైన కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు పెట్టుకొని బహిరంగ దాడి చేసిరు. ఇది ప్రజాస్వామ్యానికి, పత్రికా రంగానికి దాడి, ఇది ప్రజాస్వామ్య దాడిగా భావించాలి. ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి ఇచ్చేయాలి. ఆ దాడిని ప్రోత్సహించిన స్థానిక ఎమ్మెల్యే, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు కూడా పత్రికా రంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియపరుస్తాం. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ అంశాలు తెర మీద తీసుకురావాలన్నా, మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా, వ్యవస్థని బాగు చేయాలన్నా పత్రిక ఇచ్చేటువంటి హక్కులు, పత్రిక రాసే రచనల ద్వారానే అందరూ బయటకు వస్తూ ఉంటాం. ఇలాంటి దుర్మార్గమైన దాడిని తీవ్రస్థాయిలో కేవీపీఎస్ ఖండిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దాడికి పాల్పడిన వ్యక్తులందరూ కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ పత్రికలపై దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. అధికారం ఉందని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే నాగరాజు గారి ఆధ్వర్యంలో కూడా ఈ దాడి చేయడం అనేది ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఇవాళ పత్రికా విలేకరులపై ఈ మధ్యకాలం లోపల పెద్ద ఎత్తున దాడులు జరగడం అనేది విచారకరం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తక్షణమే
ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ దీనికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా పత్రికా విలేకరులకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజాస్వామ్యం లోపల అనేకటువంటి సమస్యలను వెలికితీసేటువంటి పత్రికా రంగంపై దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అధికారం మతంతో ఇటువంటి దాడులు చేయడం కరెక్ట్ కాదు. దానికి నైతిక బాధ్యత ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే చర్యలు కైకొని అటువంటి వారిపైన ఇవాళ కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపాల్సిందిగా మేము లంబాడి హక్కుల పోరాట సమితి ఇలా మహబూబాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము కోరుతున్నాం. వరంగల్ జిల్లాకి చెందినటువంటి నమస్తే తెలంగాణ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలతో పోయి ఆఫీస్పై దాడి చేయడం చాలా చట్టవిరుద్ధం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా గన్ను కంటే పెన్ను గొప్పదని చెప్పేసి అన్నట్టు మహానీయుడు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఒక భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళేటువంటి ప్రయాసాన్ని గొడ్డలు పెట్టుగా మారింది. కాబట్టి ఎవరైతే ఆఫీస్పై దాడి చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను తక్షణమే కేసులు వెలించి అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా దీన్ని నైతిక బాధ్యత వహించినటువంటి నాగరాజు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి, ఇవాళ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత కౌల మీద కళాకారుల మీద జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ప్రయాసాన్ని గొడ్డలు పెట్టని చెప్పేసి మేము చేస్తామని చెప్తున్నాం. మరి ఈరోజు పత్రికా రంగం మీద దాడి చేయడం అది నిజమైన ఖండించాల్సిన విషయం ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఏ పార్టీలకు అతీతంగా అయినా పత్రికా రంగం అందరికీ సమానంగా వార్తలు రాస్తూ ఉంటుంది. మరి అలాంటి పత్రికా రంగం మీద దాడి చేయడం శోచనీయం. కాబట్టి దీన్ని ఒక సంస్థగా నేను దీన్ని ఖండిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వివేకాలపై దాడులను వెంటనే ఖండించాలి. వివేకాలపై దాడులను వెంటనే ఖండించాలి. పత్రికా విలేకరులపై దాడులను వరంగల్లో నమస్తే తెలంగాణపై దాడులపై దాడిని వరంగల్లో నమస్తే తెలంగాణ కార్యాలయంపై జరిగిన దాడిని వరంగల్లో నమస్తే తెలంగాణ కార్యాలయంపై వెంటనే ఆఫీస్ పై దాడి చేసిన కార్యక్రమాన్ని జర్నలిస్ట్ ఐక్యత